అందరికీ నమస్కారం. ఈరోజు డే 197. ఈరోజు గిరి గణపతి ఆలయం గురించి చూడబోతున్నాం. ఈ ఆలయం చరిత్రను పరిశీలిస్తే ఇది 500 ఏళ్ల నాటి క్షేత్రంగా గుర్తింపబడుతుంది. స్థానిక జనాభా నమ్మకం ప్రకారం ఒక తపస్వి ఇక్కడ దీవెన కోసం తపస్సు చేస్తూ గణపతిని కోరాడు. గణపతి స్వయంగా దర్శనమిచ్చి శిలారూపంగా అక్కడే ఉండిపోయాడని నమ్మకం. ఈ ఆలయాన్ని రాజులు కాకుండా ప్రజలు స్వచ్ఛందంగా నిర్మించి అభివృద్ధి చేశారు. ఇది దీని ప్రత్యేకత. గిరి గణపతి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలోని తాడిపత్రి పట్టణానికి సమీపంలో ఒక చిన్న కొండ మీద ఉంది. అలాగే ఇది పెన్నా నదికి సమీపంగా ఉండటంతో ప్రకృతి అందాలతో కలిసి ఒక పవిత్రను కలిగి తాడిపత్రి నుంచి కేవలం 8 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయంలో గణపతి విగ్రహం ఒక గుట్ట మీద శిలలో ఉద్భవించినట్టుగా కనిపిస్తాడు. ఆలయానికి వెళ్ళాలంటే కొంతమంది ట్రెక్కింగ్ చేసి కొండపైకి వెళ్ళాల్సి ఉంటుంది. అదే దైవిక అనుభూతిని ఇస్తుంది. ఈ గణపతిని శాంతి ప్రదాత గణపతిగా పూజిస్తారు. అంటే జీవితంలో గందరగోళంగా ఉన్నవారు ఇక్కడికి వచ్చి ప్రశాంతత పొందుతారు. గణపతికి ఇక్కడ వేడి పాలతో అభిషేకం, తర్వాత చిన్న రొట్టెలు తినబడే నైవేద్యంగా ప్రసిద్ధి. ఆలయం పరిసరాల్లో నిశ్శబ్దం, గాలిలో ప్రకృతి పరిమళం ఇవన్నీ కలిపి ఇది అలౌకిక అనుభూతిని అందించే స్థలం. ఈ గణపతి ఆలయం అంటే కేవలం ప్రార్థన స్థలం కాదు. ఇది మనిషి తనలోని అంతర్గత శాంతిని, విశ్వాసాన్ని తిరిగి పొందే స్థలం. ఇది ప్రయాణికులకు, భక్తులకు ఒక చిన్న గుట్ట మీద దొరికే గొప్ప గణపతి దీవెన.